మెదడు నిండా ఆధ్యాత్మిక విషయాలు స్టోరేజ్ అయిపోవాలి. ఆ స్టోరేజ్ ఎందుకు అవ్వాలి? మీరు ధ్యానంలో ప్రాక్టికల్గా కూర్చుంటే కూడా ఇప్పుడో తర్వాత ఎప్పుడైనా సరే అంత స్టోరేజ్ అవుతాయి కాబట్టి మీకు అక్కడ బాహ్య విషయాలు వచ్చి దూరే తావు లేకుండా అవే మళ్ళీ మీకు ధ్యానంలో కూడా గుర్తొస్తూ ఉంటాయి. మెలకువలు కూడా అవే గుర్తు చేస్తూ ఉంటాయి. మెలకువలు అంటే ధ్యానంలో వచ్చే డిస్టర్బులు కావచ్చు, ఏదైనా సరే అవి మొదలవగానే అవి మీకు స్ట్రైక్ అవుతాయి. శరీరం కృంగిపోతున్నా, వంగిపోతున్నా, పెయిన్స్ వస్తున్నా, తిమ్మిర్లు వస్తున్నా, అప్పుడు ఏం చెప్పారు గురువుగారు శరీరం గురించి? అలానే బాహ్యంలోకి వెళ్తుంటే అప్పుడు ఏం చెప్పారు? బాహ్యంలోకి తీరు ఎలా ఉంటే ఆ తీరును బట్టి ఏం చెప్పారు? ఇట్లా అనేక విషయాలు స్టోరేజ్ అవ్వాలి బుర్రలో. అయిపోతే అప్పుడు మీకు ధ్యానంలో అవే మిమ్మల్ని సరైన విధంగా తీసుకెళ్తాయి. ధ్యానం యొక్క